చపాతీలంటే ఇష్టంగా తినేవారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారు రోజులో 3 పూటలా చపాతీలు పెట్టినా కూడా విసుగు లేకుండా తింటూ ఉంటారు. అయితే కొందరు మాత్రం కేవలం రాత్రిపూట అన్నానికి బదులు చపాతీ తింటూ ఉంటారు. దానివల్ల అధిక బరువు సమస్యను తప్పించుకోవచ్చని, లేదంటే బరువు సులభంగా తగ్గుతామని నమ్ముతారు. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు చాలా మంది అన్నానికి బదులు చపాతీలు తింటారు. అయితే రాత్రిపూట అన్నం మానేసి కేవలం చపాతీలు మాత్రమే తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. రాత్రిపూట చపాతీ తినడం వల్ల కొన్ని పోషకాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. చపాతీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. చపాతీల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ చపాతీలకు నూనె తక్కువ ఉండేలా చూసుకోండి. రాత్రి వేడివేడి చపాతీలు మాత్రమే తినాలి. అయితే చపాతీలు ఎక్కువసేపు నిల్వ ఉన్నా మంచిదే. మధుమేహం ఉన్నవారు లేదా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉన్నవారు రాత్రిపూట చపాతీలు తినడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చపాతీల్లోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమవుతాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా తగినంత ప్రోటీన్ లేదా ఫైబర్ లేకుండా తీసుకుంటే, అలాగే చపాతీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కానీ రాత్రి ఆలస్యంగా చపాతీలు తినడం వల్ల పగటిపూట తీసుకునే ఆహారం నుండి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను గ్రహించే సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే అన్నం పూర్తిగా మానేయకూడదని వైద్యులు చెప్తున్నారు. అన్నం కొద్దిగా తినాలి, ఆ తర్వాత చపాతీలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు.